భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేస్తారనే ప్రచారం పీక్స్ లో ఉంది. ఇప్పటికే భోగాపురం నుంచి తమ జర్నీ అంటూ కొన్ని ఎయిర్లైన్ సంస్థలు ప్రకటనలు చేశాయి. అంతా బాగానే ఉంది, కానీ భోగాపురానికి అసలు దారిది. ఇప్పుడు విశాఖలో చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ఎయిర్పోర్ట్ పై నెలకొన్న గందరగోళం ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కు ముస్తాబవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి నెలకి 2,50,000 మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా నగరంలోని ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అరగంటలో ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. కానీ భోగాపురం వెళ్లాలి అంటే కనీసం 2 గంటలకు పైగా సమయం పడుతుంది. దాదాపు 2 గంటల నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అయితే విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలంటున్నారు. డిఫెన్స్ అవసరాలు ఉన్నప్పటికీ కొద్ది సమయం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కు ఇవ్వాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. 2025 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 29,93,000 మంది ప్యాసింజర్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాడటం జరిగింది. అంటే వెళ్ళే వాళ్ళు సుమారు 30 లక్షలు అనుకుంటే వెళ్ళే వాళ్ళు ఒక 15 లక్షలు, వచ్చిన వారు 15 లక్షలు. సో విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇది కంటిన్యూ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా ఉంచితే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్ని తగ్గిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తే బాగుంటుంది. ఎంచేతంటే మీరు ఒక నెలకి 2,50,000 మంది వెళ్ళిన వారు కానీ వచ్చిన వారు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఓపెన్ అయిన తర్వాత వాడవలసిన అవసరం ఉంటుంది. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్ళటానికి 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనము ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. భోగాపురానికి చేరుకోవాలంటే విశాఖ ట్రాఫిక్ చక్రబంధం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కి 7 లైన్ రహదారి ఉన్నప్పటికీ ఇంకా 3 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇక బీచ్ కారిడార్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. డిపిఆర్ దశలోనే ఇవన్నీ ఉండడంతో భోగాపురం జర్నీ కష్టమంటున్నారు విశాఖ వాసులు. అయితే కూటమి సర్కార్ మాత్రం భోగాపురానికి ఏసీ బస్సులు వేస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు పెంచుతున్నామని చెప్తున్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలు అధిగమించాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఉన్నది డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందంటే బోల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీని నుంచి నైట్ ల్యాండింగ్కే ఎన్నో సంవత్సరాలు పెట్టింది వచ్చిందని. సో ఇక్కడే ఉండాలనే వాదన కరెక్ట్ కాదు. ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగానే. ఇబ్బందులు అధిగమించుకుని వెళ్ళాలి. ఇంకా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి కనెక్టివిటీ ఒక 45 మినిట్స్లో వెళ్ళేటట్టుగా ఏ విధంగా కనెక్టివిటీ తెచ్చుకోవాలనే దాని మీద దృష్టి సారించాలి తప్ప అక్కడికి వెళ్ళకూడదు అనేది కరెక్ట్ కాదు అనేది నేను తెలియజేస్తాను. మొత్తానికి సవాళ్లు ఎన్ని ఉన్నా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది భోగాపురం ఎయిర్పోర్ట్. అదే సందర్భంలో విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలనే డిమాండ్ పెరుగుతోంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని సిద్ధం చేస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులో కూడా రానుంది. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ ని ఆపేస్తారు అన్న ఆందోళన కూడా విశాఖ ప్రజల్లో పెరుగుతుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అన్న డిమాండ్ కూడా వినిపిస్తానే ఉంది. మరి వీటన్నిటి నేపథ్యంలో కూటమి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయా లేదా అన్నది ఒక పెద్ద సందిగ్ధంగా మారుతుంది. అయితే దీని మీద ఇప్పటికే పెద్దల దృష్టిలోకి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యని పెట్టడం జరిగింది. దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ కంటిన్యూ అవుతాయా లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే ఎయిర్లైన్సెస్ అనేవి ఆపరేట్ అవుతాయా అన్నది ఇప్పుడు ప్రస్తుతం విశాఖ ప్రజల ముందున్న సమస్య. దీన్ని ఎలా అధిగమిస్తారనేది కూటమి నేతలు ప్రస్తుతం ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. చూడాలి మరికొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.